అందాల రాశి నుండి అస్థిపంజరం వరకు ప్యారిస్ గర్వించదగ్గ సుందరి కేవలం 25 ఏళ్లలో 25 కిలోల అస్థిపంజరంగా ఎలా మారింది? ఆ గది తలుపు వెనక దాగున్న భయంకర రహస్యమేమిటి? ప్రేమించిన పాపానికి 25 శిక్ష. అంతస్తుల అంతరం చూపే సమాజంలో ఒక పేద లాయర్ను ప్రేమించినందుకు ఆమె తల్లి విధించిన శిక్ష సజీవ సమాధి. అమ్మే అంతకమైతే కన్నతల్లి మాతృత్వాన్ని చంపుకుని కూతురు చనిపోయిందని లోకాన్ని నమ్మించి అటకమీద బంధించిన అత్యంత క్రూరమైన గౌరవ హత్య సోషల్ మర్డర్ ఇది. ఆగిపోయిన కాలం, చెరిగిపోని జ్ఞాపకం. బయట ప్రపంచం మారుతున్నా, ప్రియుడు మరణించినా తెలియని స్థితిలో కేవలం జూలియన్ వస్తాడన్న ఆశతోనే 25 ఏళ్ల నరకాన్ని ఎలా భరించగలిగింది? అజ్ఞాతలేఖ, అంధకారానికి విముక్తి. 25 ఏళ్ల తర్వాత వచ్చిన ఆ ఒక్క ఉత్తరం ప్యారిస్ ఉన్నతవర్గాల ముసుగును ఎలా తొలగించింది? పోలీసులు గది తలుపులు బద్దలు కొట్టినప్పుడు చూసిన ఆ భీకర దృశ్యమేమిటి? మృత్యువులో దొరికిన స్వేచ్ఛ. సంకెళ్లు తెంచుకున్నా మనసు మాత్రం ఆ చీకటి గదిలోనే ఉండిపోయింది. బ్లాంచేకు అసలైన విముక్తి ఆసుపత్రిలో దొరికిందా, లేక జూలియన్ చేరుకున్న అనంత లోకంలోనా? వంశగౌరవం అనే ముసుగులో మనుషులు ఎంతటి రాక్షసులుగా మారగలరో మేడం మోనియర్ నిరూపించింది. చావు అంచుల్లో ఉన్నా, కుళ్ళిన ఆహారం తింటూ బ్రతికినా ఆమెను నడిపించింది కేవలం ప్రేమ అనే ఇంధనం మాత్రమే. ఒక సంపన్న కుటుంబానికి చెందిన మహిళ కేవలం ఒక పేద లాయర్ను ప్రేమించినందుకు ఆమె తల్లి ఆమెను 25 ఏళ్లపాటు బంధించింది. 1870వ దశకం. ప్యారిస్ నగరం కళలకు, నాగరికతకు నిలయం. ఆ నగరంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వీధుల్లో ఒకటి మోనియర్ కుటుంబ నివాసం. ఆ భవనం వెలుపల ఎంత గంభీరంగా ఉంటుందో లోపల అంతటి రాజసముట్టిపడేది. ఆ రాజసానికి అసలైన వారసురాలు బ్లాంచే మోనియర్. బ్లాంచే కేవలం అందగత్తె మాత్రమే కాదు, ఆమె నవ్వులో ఒక స్వచ్ఛత ఉండేది. పట్టు వస్త్రాలు, ముత్యాల హారాలు ఆమె అందాన్ని పెంచడం లేదు, ఆమె వల్లే వాటికి విలువ వస్తున్నట్టుండేది. ఆమె తండ్రి ఎమిలే మోనియర్ ఒక గౌరవప్రదమైన కళాశాల డీన్. తల్లి మేడం మోనియర్ ప్యారిస్ ఉన్నతవర్గాల్లో, హై సొసైటీలో పరువు ప్రతిష్టలకు ప్రాణమిచ్చే మనిషి. బ్లాంచే, రేపు జరగబోయే వేడుకలో నువ్వు ప్యారిస్ నగరం గర్వించదగ్గ సుందరివి అని నిరూపించుకోవాలి అని తల్లి అంటుంటే బ్లాంచే మాత్రం తన గది కిటికీలోంచి బయట ప్రపంచాన్ని చూస్తూ ఉండేది. ఆమెకు కావలసింది ఆడంబరాలు కాదు, స్వేచ్ఛ. పక్షుల కిలకిలరావాలు, వీధి చివర వికసించే పూల సుగంధం ఆమెను ఆకర్షించేవి. ఆమె ఒక పారిజాతంలా నిర్మలంగా, సుకుమారంగా పెరిగింది. కాని ఆ పారిజాతం కింద చీకటి వేళ్లు తనకోసం ఎదురుచూస్తున్నాయని ఆమెకప్పుడు తెలియదు. అదొక మబ్బులు పట్టిన సాయంత్రం. ప్యారిస్ వీధులన్నీ ఒక్కసారిగా కురిసిన వర్షంతో తడిసి ముద్దయ్యాయి. బ్లాంచే తన పనిమనిషితో కలిసి మార్కెట్ నుండి తిరిగి వస్తోంది. అనుకోకుండా గుర్రబ్బండి చక్రం ఒక గుంటలో ఇరుక్కుపోయింది. చిరాకుగా బయటకు చూసిన బ్లాంచేకు వర్షంలో తడుస్తూ తన గొడుగును ఒక ముసలి అవ్వకు ఇచ్చి ఆమెను సురక్షితంగా వీధి దాటిస్తున్న ఒక యువకుడు కనిపించాడు. అతనే జూలియన్. చిరిగిన కోటు, చేతిలో కొన్ని న్యాయశాస్త్ర పుస్తకాలు. కాని అతని కళ్లలో ఒక వింతైన మెరుపు. అతనొక పేద లాయర్, న్యాయం కోసం పోరాడే ఆశావహుడు. బండి చక్రం బయటకు తీయడానికి అతను సహాయం చేశాడు. బురద అంటుకున్న చేతులతోనే బండిలో కూర్చున్న బ్లాంచే వైపు చూశాడు. ఆ క్షణం కాలం ఆగిపోయింది. ప్యారిస్ నగరపు వర్షపు చినుకులు వారిద్దరి మధ్య ఒక అదృశ్య వంతెనను నిర్మించాయి. ధన్యవాదాలు అంది బ్లాంచే మెల్లగా. ధన్యవాదాలక్కర్లేదు మేడం, ఈ వర్షం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అంటూ వినయంగా నవ్వి వెళ్ళిపోయాడు జూలియన్. తమ అంతస్తుల మధ్య ఉన్న అగాధం ఎంత పెద్దదో ఆ క్షణం ఇద్దరికీ తెలియదు. కాని ఒక సంపన్న పారిజాతం మనసు ఒక సామాన్య బాటసారి వైపు మళ్ళింది. ఆ వర్షపు చినుకులు కేవలం నేలను మాత్రమే కాదు, వారి జీవితాలను కూడా తడిపివేశాయి. ఆ వర్షపు సాయంత్రం తర్వాత బ్లాంచే మనసులో జూలియన్ రూపం ఒక మధుర స్వప్నంలా నిలిచిపోయింది. తన చుట్టూ ఉన్న సంపన్న యువకులు కేవలం ఆస్తిపాస్తుల గురించి, విందుల గురించి మాట్లాడుతుంటే జూలియన్ కళ్లలో కనిపించిన ఆ నిజాయితీ ఆమెను కట్టిపడేసింది. కొద్ది రోజుల తర్వాత నగరంలోని ఒక చిన్న న్యాయస్థానం బయట బ్లాంచే మళ్లీ జూలియన్ను చూసింది. అతను ఒక పేద రైతు తరపున వాదిస్తున్నాడు. అతని గొంతులో ఉన్న ధైర్యం, న్యాయం పట్ల ఉన్న తపన బ్లాంచేకు కొత్తగా అనిపించాయి. మీరు కేవలం మనుషులకు మాత్రమే కాదు, వారి కన్నీళ్లకు కూడా విలువ ఇస్తారని నాకర్థమయింది అంది బ్లాంచే అతన్ని పలకరిస్తూ. జూలియన్ ఆశ్చర్యపోయాడు.
ఈ సమాజంలో కన్నీళ్లకు వెలకట్టలేనివారు కేవలం ఇద్దరే ఉంటారు మేడం. ఒకటి దేవుడు, 2 స్వచ్ఛమైన మనసున్న మనుషులు. మీరు రెండో రకమని నా నమ్మకం. ఆ క్షణం వారిద్దరి మధ్య ఉన్న అంతస్తుల గోడలు కూలిపోయాయి. ఆమె ధరించిన పట్టుకీర, అతను వేసుకున్న చిరిగిన కోటు వారిని వేరుచేయలేకపోయాయి. కేవలం 2 మనసులు మాత్రమే మాట్లాడుకున్నాయి. అది ఒక సామాన్య ఆకర్షణ కాదు, ఒక ఆత్మ మరొక ఆత్మను గుర్తించిన క్షణం. ఆ రోజే వారి మనసుల కలయిక జరిగింది. మోనియర్ భవనం వెలుపల కఠినమైన నియమాలున్నాయి. మేడం మోనియర్ కళ్ళు ఎప్పుడూ కూతురిపైనే ఉండేవి. అందుకే బ్లాంచే జూలియన్ల ప్రేమ ఒక రహస్య పోరాటంలా మారింది. లైబ్రరీలో నిశ్శబ్ద సంభాషణ. నగరంలోని పాత లైబ్రరీ వారి మొదటి అడ్డా. పుస్తకాల అరకల మధ్య కూర్చొని ఒకే పుస్తకాన్ని ఇద్దరూ చదువుతున్నట్టు నటిస్తూ చేతులు కలిపేవారు. ఆ నిశ్శబ్దంలోనే వారు ప్రపంచంలోని అన్ని విషయాలు మాట్లాడుకునేవారు. పార్కుల్లో దొంగచాటు చూపులు. సాయంత్రం పూట పార్కులో నడుస్తున్నప్పుడు జూలియన్ దూరంగా ఒక చెట్టుచాటున నిలబడి చూస్తుంటే బ్లాంచే తన కళ్లతోనే వేలమాటలు చెప్పేది. ప్రేమలేఖల ప్రవాహం. వారు నేరుగా కలుసుకోలేనప్పుడు లేఖలే వారి ప్రాణవాయువయ్యాయి. ప్రియమైన జూలియన్, ఈ నల్లని సిరాచుక్కలు నా గుండెచప్పుడును నీకు చేరవేస్తాయని ఆశిస్తున్నాను. బయట ప్రపంచం మా మధ్య గీసిన గీతలు నా మనసును తాకలేవు అని బ్లాంచే రాస్తే, నా ప్రియమైన పారిజాతమా, నా పేదరికం నీ అందానికి తగదు కాబోలు, కాని నా ప్రేమ నీ ప్రాణానికి రక్షణగా ఉంటుంది అని జూలియన్ బదులిచ్చేవాడు. ఆ లేఖలను పుస్తకాల్లో దాచి తోటమాళి ద్వారా లేదా నమ్మకమైన పనిమనిషి ద్వారా ఒకరికొకరు పంపించుకునేవారు. ప్రతి అక్షరం ఒక ముద్దులా, ప్రతి వాక్యం ఒక వాగ్దానంలా వారిని మరింత దగ్గర చేసింది. ఈ రహస్య ప్రపంచమే వారి స్వర్గం. కాని ఈ స్వర్గంపై విషసర్పాల నీడ పడబోతోందని ఆ ప్రేమికులు ఊహించలేదు. జూలియన్ మనసులో ఇప్పుడు ఒకటే లక్ష్యం: బ్లాంచేకు తగినవాడిగా నిలబడటం. ఆమె సంపన్న లోకం నుండి తన పేదరికపు లోకానికి వస్తే ఆమె కాలికి ముల్లు కూడా గుచ్చుకోకూడదని అతను రాత్రింబవళ్లూ శ్రమించేవాడు. చిన్న చిన్న కేసుల నుండి మెల్లగా నగరంలో పేరున్న లాయర్గా ఎదుగుతున్నాడు జూలియన్. అతను సంపాదించే ప్రతి పైసాను దాచిపెడుతూ ఒక చిన్న ఇంటిని కొని దానికి బ్లాంచే నిలయం అని పేరు పెట్టుకోవాలని కలలు కనేవాడు. బ్లాంచే, మరికొద్ది రోజులే నా వృత్తిలో నేనొక స్థాయికి రాగానే మీ నాన్నగారి దగ్గరకు వచ్చి ధైర్యంగా నీ చెయ్యి అడుగుతాను. అప్పటివరకు ఈ ఎదురుచూపు మన ప్రేమకు ఒక పరీక్ష అని అతను రాసిన లేఖను చదివి బ్లాంచే మురిసిపోయేది. ఆమె కూడా తన నగలను, పట్టువస్త్రాలను చూసి మునుపటిలా మురిసిపోవటం లేదు. జూలియన్ ఇచ్చే ఒక చిన్న అడవి పువ్వు ఆమెకు కోటి రత్నాల కంటే మిన్నగా అనిపించేది. వారిద్దరూ కలిసి నిర్మించుకున్న ఆ ప్రేమ సామ్రాజ్యం అజేయమని వారు నమ్మారు. కాని ఆ సామ్రాజ్యం వెలుపల ఒక క్రూరమైన కన్ను వారిని గమనిస్తోందని వారు గ్రహించలేకపోయారు. మేడం మోనియర్ సామాన్యమైన స్త్రీ కాదు. ఆమెకు సమాజంలో తన గౌరవం కంటే మరేదీ ముఖ్యం కాదు. బ్లాంచే ప్రవర్తనలో మార్పును ఆమె గమనించింది. మునుపటిలా బ్లాంచే విందులకు రావటం లేదు, అలంకరణపై ఆసక్తి చూపటం లేదు. పైగా తరచూ ఏదో ఆలోచనలో మునిగిపోతోంది. ఒకరోజు బ్లాంచే గదిలో లేని సమయంలో మేడం మోనియర్ రహస్యంగా శోధాలు చేసింది. పరుపు కింద, పుస్తకాల సందుల్లో వెతకగా చివరకు ఒక పాత పెట్టెలో జూలియన్ రాసిన ప్రేమలేఖలు దొరికాయి. ఆ లేఖల్లోని ప్రతి అక్షరం మేడం మోనియర్ గుండెల్లో సెగలు పుట్టించింది. ఒక చింపిరిగొడ్డు, ఒక దిక్కులేని లాయర్ నా కూతురికి ప్రేమలేఖలు రాస్తాడా? వాడి అంతస్తెంత? మా వంశ మర్యాద ఏమవ్వాలి? వాడు నీ కాళ్ల దగ్గర పడి ఉండే బానిస కూడా సమానం కాదు. వెంటనే వాడిని మర్చిపో, లేదంటే ఈ సమాజం నిన్నూ నన్నూ చీత్కరిస్తుంది అని తీవ్రంగా హెచ్చరించింది. తల్లి మాటల్లో మాతృత్వం లేదు, కేవలం కుడ అహంకారం, హోదా పట్ల పిచ్చి మాత్రమే కనిపించాయి. తల్లి హెచ్చరికలు బ్లాంచేను భయపెట్టలేకపోయాయి. వినయం మాయమై ఆమె కళ్లల్లో ఒక అచంచలమైన ధైర్యం చోటు చేసుకుంది. ఆమె తన తల్లి కళ్లలోకి నేరుగా చూస్తూ ఇలా అంది: అమ్మా, మీరు చూస్తున్నది అంతస్తులు, ఆస్తిపాస్తులు మాత్రమే. కాని నేను చూస్తున్నది జూలియన్ మనసుని. అతని పేదరికం నా ప్రేమకు అడ్డుకాదు. మీరు వంశ గౌరవం అంటున్నారు, కాని ఒక మనిషిని ప్రేమించడం గౌరవానికి మచ్చ ఎలా అవుతుంది? మేడం మోనియర్ ఆశ్చర్యపోయింది. తన మాట వినే సాధు జంతువులాంటి కూతురు ఇలా ఎదురుతిరుగుతుందని ఆమె ఊహించలేదు. నువ్వు వాడిని వదిలేయకపోతే ఈ ఇంట్లో నీకు చోటుండదు అని గర్జించింది తల్లి. దానికి అంతే ధీటుగా సమాధానమిచ్చింది బ్లాంచే: నాకు ఈ బంగారు పంజరం అక్కర్లేదు. జూలియన్ ఇచ్చే చిన్న గూడు చాలు.
అతణ్ణి వదిలే ప్రసక్తే లేదు. నా ఊపిరి ఉన్నంతవరకు నేను జూలియన్కే సొంతం. కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి, కాని నా ప్రేమను మాత్రం చంపలేరు. ఆ మాటలు విన్న మేడం మోనియర్ ముఖం నల్లగా మారిపోయింది. ఆమె మనసులో ఒక భయంకరమైన కుట్ర రూపుదిద్దుకుంది. ప్రేమ కావాలా? అయితే అనుభవించు అని మనసులోనే అనుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆ రాత్రే బ్లాంచే జీవితంలో వెలుగులు శాశ్వతంగా ఆరిపోవడానికి పునాది పడింది. తల్లి హెచ్చరికల తర్వాత మోనియర్ భవనంలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కాని అది ప్రశాంతత కాదు, తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం. బ్లాంచేకు తెలుసు, తన తల్లి తనను జూలియన్ నుండి వేరు చేయడానికి ఏదైనా చేస్తుందని. అందుకే ఆమె ఒక సాహసబోతమైన నిర్ణయం తీసుకుంది. ఆ అర్ధరాత్రి కొవ్వొత్తి వెలుగులో వణికుతున్న చేతులతో జూలియన్కు తన చివరి ఉత్తరం రాసింది. ప్రియమైన జూలియన్, రేపు రాత్రి 12 గంటలకు మన తోట వెనక ఉన్న పాత గేటు దగ్గరకురా. నేను నీకోసం వేచి ఉంటాను. ఈ అంతస్తులు, ఈ బంధాలు నా ప్రేమ ముందు చిన్నవి. నీతో కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది మన చివరి రాత్రి. రేపటి సూర్యోదయం మన ఇద్దరిది. ఆ ఉత్తరాన్ని ఆమె నమ్మకమైన పనిమనిషి ద్వారా జూలియన్కు చేరవేసింది. ఆ రాత్రంతా బ్లాంచే కంటిమీద కునుకు లేకుండా గడిపింది. తనకిష్టమైన కొన్ని వస్తువులను చిన్న మూటగా కట్టుకుంది. కిటికీలోంచి కనిపిస్తున్న వెన్నెలను చూస్తూ, రేపు ఈ వెన్నెల మన ఇద్దరినీ ఆశీర్వదిస్తుంది జూలియన్ అని మురిసిపోయింది. కాని ఆమె రాసిన ఆ ఉత్తరం జూలియన్ చేతికి వెళ్లలోపే ఆమె తల్లి చేతికి చిక్కిందని ఆమెకు తెలియదు. మరుసటి రోజు సాయంత్రం పారిస్ నగరం దీపాలతో వెలిగిపోతోంది. బ్లాంచే తన గదిలో సిద్ధమవుతుండగా ఆమె సోదరుడు మార్సెల్ గదిలోకి వచ్చాడు. అతని ముఖంలో ఎప్పుడూ లేని ఒక వింతైన గాంభీర్యముంది. బ్లాంచే, అటకమీద ఉన్న మన పాట పెట్టెలో నాన్నగారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాలున్నాయి. అమ్మ నిన్నొకసారి పైకి రమ్మంటోంది. బ్లాంచే ఏమాత్రం అనుమానించలేదు. తన ప్రియుడితో వెళ్లే ముందు తల్లితో మాట్లాడడానికి ఇది ఒక అవకాశమని భావించింది. ఆమె మెట్లు ఎక్కి అటకమీద ఉన్న ఆ చిన్న గదివైపు వెళ్ళింది. అక్కడ మేడం మోనియర్ నిలబడి ఉంది. గదంతా చీకటిగా, దుమ్ముతో నిండి ఉంది. అమ్మా, పత్రాలెక్కడున్నాయి అని అడిగింది బ్లాంచే. మేడం మోనియర్ ఒక్కసారిగా వెనక్కి తగ్గి, నువ్వు వెతుకుతున్న పత్రాలు కాదు బ్లాంచే, నీ జీవితాంతం వెతుక్కునే చీకటి ఇక్కడే ఉంది అంది కఠినంగా. బ్లాంచే తేరుకునేలోపే సోదరుడు మార్సెల్ ఆమెను లోపలికి తోసి భారమైన చెక్క తలుపును గట్టిగా మూసివేశాడు. బయటనుండి గొలుసుల శబ్దం వినిపించింది. అమ్మా, తలుపు తీయండి, ఏమైంది అని బ్లాంచే తలుపు బాదుతూ అరిచింది. బయటనుండి తల్లి గొంతు వినిపించింది. ఆ లాయర్ను మరిచిపోతానని ప్రమాణం చేసేవరకు ఈ తలుపు తీయబడదు. నీ మొండితనం నీకే శిక్ష అవుతుంది బ్లాంచే. ఇక నుండి ఈ చీకటి గదే నీ ప్రపంచం. బ్లాంచే ఏడుస్తూ, వేడుకుంటూ తలుపుపై కొడుతూనే ఉంది. కాని అటువైపు నుండి ఎటువంటి సమాధానం లేదు. కిటికీలకు మేకులతో కొట్టబడ్డాయి. గాలి చొరబడటమే కష్టంగా మారింది. 25 ఏళ్ల సుదీర్ఘ నరకప్రాయమైన బంధీఖానాకు ఆ నిమిషమే పునాది పడింది. ఆ రాత్రి గడిచిపోయింది. గది తలుపు సందులోంచి పడే చిన్న కాంతిరేఖ కోసం బ్లాంచే వేచి చూసింది. కాని కిటికీలకు చెక్కలు కొట్టి ఉండటం వల్ల ఆమెకు పగలు రాత్రి తేడా తెలియటం లేదు. గదిలో విపరీతమైన దుమ్ము, పాత వస్తువుల వాసన. అమ్మా, తలుపు తీయండి, నాకు ఊపిరి ఆడటం లేదు. జూలియన్ను మర్చిపోతాను. దయచేసి నన్ను బయటకు రానివ్వండి అని అరిచింది. ఆమె గొంతు ఆ గోడల మధ్యే ప్రతిధ్వనిస్తోంది తప్ప బయటకు వినబట్టంలేదు. ఆమె వేళ్లు తలుపును గీరటం వల్ల రక్తం కారుతోంది. ఆకలితో కడుపునొస్తోంది. సాయంత్రం వేళ తలుపు కింద ఉన్న ఒక చిన్న సందులోంచి ఒక పళ్ళెం లోపలికి తోశారు. అది ఎండిపోయిన రొట్టెముక్కలు, కొన్ని నీళ్లు. అది పెట్టింది తన తల్లి అని తెలిసి బ్లాంచే గుండె పగిలిపోయింది. నా సొంత తల్లే నన్నిలా బంధిస్తుందా అని అంధకారంలో కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది. పట్టుపరుపులమీద పడుకున్న రాజకుమారి ఇప్పుడు చల్లని నేలపై ఎలుకల మధ్య తన మొదటి రాత్రిని గడిపింది. ఆమె కళ్లముందు జూలియన్ రూపం మెదులుతోంది. జూలియన్, నువ్వు వస్తావు కదూ, నన్ను ఈ నరకం నుండి కాపాడుతావు కదూ అని పిచ్చిగా తనలో తాను మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. మరోవైపు ఆ పాత తోటగేటు దగ్గర జూలియన్ రాత్రంతా వేచిచూశాడు. తెల్లవారుఝామున కూడా బ్లాంచే రాకపోవడంతో అతనిలో ఆందోళన మొదలైంది. మోనియర్ భవనం దగ్గరికి వెళ్లి విచారించగా అక్కడి పనిమనుషులు బ్లాంచేకు ఆరోగ్యం బాగాలేదని, ఆమెను చికిత్స కోసం మరో నగరానికి పంపించారని తల్లి చెప్పిన అబద్ధాన్ని వల్లివేశారు. జూలియన్ నమ్మలేదు. ఆమె తనను విడిచి ఎక్కడికీ వెళ్లదని అతనికి తెలుసు.
వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బ్లాంచే మోనియర్ కనిపించటం లేదు, ఆమె ప్రాణాలకు ముప్పు ఉంది అని మొరపెట్టాడు. కాని మేడం మోనియర్ సామాన్యురాలు కాదు. ఆమెకు ప్యారిస్ ఉన్నత వర్గాల్లో పోలీస్ అధికారులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆమె ఒక అధికారికి భారీగా లంచమిచ్చి, నా కూతురు మేజర్ అంటే పెద్దమ్మాయి, ఆమె తన ఇష్టపూర్వకంగానే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఈ పేద లాయర్ మా కుటుంబాన్ని వేధిస్తున్నాడు అని తిప్పికొట్టింది. పోలీసులు జూలియన్ను స్టేషన్ నుండి వెళ్లగొట్టారు. ఒక ప్రతిష్ఠాత్మక కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తే లోపల వేస్తాం అని బెదిరించారు. జూలియన్ నిస్సహాయుడైపోయాడు. ప్రతిరోజూ ఆ భవనం చుట్టూ తిరుగుతూ కిటికీల వైపు చూస్తూ గడిపాడు. లోపల బ్లాంచే ఆకలితో అలమటిస్తుంటే బయట జూలియన్ ఆవేదనతో కుమిలిపోయాడు. అధికార బలం ముందు ఒక నిజాయితీగల ప్రేమ ఓడిపోతున్న దృశ్యమది. రోజులు వారాలయ్యాయి, వారాలు మెలలయ్యాయి, చివరకు నెలలు ఏళ్లయ్యాయి. బ్లాంచేకు బయట ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఆమె బందీగా ఉన్న ఆ అటకగదిలో గడియారం ముల్లు ఆగిపోయినట్లనిపించేది. ఆమెకు ఉదయం ఎప్పుడో రాత్రెప్పుడో తెలియటంలేదు. కాని చెక్కలతో కొట్టబడిన ఆ కిటికీలో ఒక చిన్న రంధ్రం ఉంది. మధ్యాహ్నం వేళ సూర్యుడు సరిగ్గా నెత్తిన ఉన్నప్పుడు ఆ రంధ్రం గుండా ఒక సన్నని కాంతిరేఖ గదిలోకి వచ్చేది. ఆ చిన్న వెలుతురు చుక్కే బ్లాంచేకు సర్వస్వం. ఆ కాంతిరేఖ పడిన చోట తన వేళ్లను ఉంచి, జూలియన్, ఈ వెలుతురు నీ దగ్గర నుండే వస్తోంది కదూ అని మురిసిపోయేది. ఆమె వేసుకున్న అందమైన గౌన్లు చినిగిపోయాయి. ఆమె కేశాలు జడలు కట్టాయి. ఆ గదిలో ఉన్న పాత పుస్తకాలు, విరిగిన కుర్చీలే ఆమెకు తోడు. ఒక్కోసారి ఆ కాంతిరేఖలో తిరుగుతున్న దుమ్ము కణాలను చూస్తూ గంటలసరి గడిపేది. ఆమె ప్రపంచం ఆ 4 గోడల మధ్య కుంచించుకుపోయింది. బయట ప్యారిస్ నగరం ఆధునికత వైపు అడుగులు వేస్తోంది, కాని బ్లాంచే మాత్రం మధ్యయుగపు చీకటి బంధీఖానాలోనే ఉండిపోయింది. మేడం మోనియర్ హృదయం రాయిలా మారిపోయింది. తన కూతురు లొంగడం లేదన్న కోపంతో ఆమెకు పెట్టే ఆహారాన్ని కూడా ఒక శిక్షలా మార్చింది. ప్రతిరోజూ సాయంత్రం వేళ పనిమనిషి ద్వారా మిగిలిపోయినా కుళ్ళిపోయిన ఆహారాన్ని గదిలోకి పంపేవారు. ఒక్కోసారి ఇంట్లో తినిపారేసిన ఎముకలు, పాడైపోయిన రొట్టెముక్కలను నేలమీదకు విసిరేసేవారు. తింటే తిను, లేదంటే చావు అన్నట్లుగా ఉండేది వారి ప్రవర్తన. ఆ గదిలో చెత్తను శుభ్రం చేసేవారు ఎవరూ లేరు. బ్లాంచే తిన్న ఆహారపు వ్యర్థాలు, ఎలుకలు, పురుగులు అన్నీ అక్కడే ఉండేవి. ఆ దుర్వాసన భరించలేక బ్లాంచే ఎన్నోసార్లు వాంతులు చేసుకునేది. కాని ఆకలి దహించిపోతున్నప్పుడు ప్రాణం నిలుపుకోడానికి ఆ మురికి ఆహారాన్నే కన్నీళ్లతో తినాల్సి వచ్చేది. అమ్మా, నేనేం పాపం చేశాను? కేవలం ప్రేమించినందుకా ఈ శిక్ష అని ఆమె అడిగే ప్రశ్నలకు కేవలం బయటనుండి గొలుసుల గలగల మాత్రమే వినిపించేవి. ఆమె పడుకునే పరుపు కుళ్ళిపోయి పురుగులు పట్టింది. ఆ నరకంలో ఆమె ఒక మనిషిలా కాకుండా ఒక అస్థిపంజరంలా మారుతోంది. శరీరానికి ఆహారం లేకపోయినా జూలియన్ వస్తాడన్న ఒక్క ఆశే ఆమెను ఆ మృత్యుగదిలో ప్రాణాలతో ఉంచింది. చీకటిలో కళ్ళు అలవాటు పడిపోయాయి. ఇప్పుడామెకు వెలుతురు కంటే చీకటే తోడుగా అనిపిస్తోంది. ఆ గదిలో ఉన్న ఎలుకలు, పురుగులు ఆమెకు స్నేహితులయ్యాయి. కాని ఆమెను బ్రతికించి ఉంచింది మాత్రం జూలియన్ జ్ఞాపకాలు మాత్రమే. కళ్ళు మూసుకుంటే చాలు, ఆ వర్షపు సాయంత్రం జూలియన్ గొడుగు పట్టుకుని నిలబడిన తీరు, అతని కళ్లలోని ఆ మెరుపు ఆమెకు స్పష్టంగా గుర్తొచ్చేవి. బ్లాంచే, నువ్వు పారిజాతానివి, నిన్నెప్పటికీ వాణినివ్వను అని జూలియన్ అన్న మాటలు ఆ గది గోడల మధ్య ప్రతిధ్వనించేవి. ఆమె తన వేళ్లతో గోడలమీద జూలియన్ పేరును రాసేది. ఒక్కోసారి పిచ్చిదానిలా తనలో తాను నవ్వుకుంటూ జూలియన్తో మాట్లాడుతున్నట్లు ఊహించుకునేది. చూడు జూలియన్, నేను నీకోసం ఇక్కడే వేచి ఉన్నాను. మన పెళ్లికి నేను ఏ గౌన్ వేసుకోవాలో నువ్వే చెప్పు అని శూన్యంలోకి చూస్తూ అడిగేది. ఆహారం లేక శరీరం శుషించిపోతున్నా జూలియన్ కౌగిలిలో ఉన్నాననే భ్రమ ఆమెకు ఆకలిని మరిచిపోయేలా చేసేది. ఆ జ్ఞాపకాలే ఆమెకు కవచంలా మారి మృత్యువు ఆమెను దరిచేరకుండా అడ్డుకున్నాయి. బయట ప్రపంచంలో మాత్రం కథ వేరేలా ఉంది. బ్లాంచే అదృశ్యమైన కొద్ది నెలలకే మేడం మోనియర్ ఒక భయంకరమైన అబద్ధాన్ని ప్రచారంలోకి తెచ్చింది. మా బ్లాంచేకు తీవ్రమైన జబ్బు చేసింది, చికిత్స కోసం తీసుకెళ్తుండగానే దారిలో చనిపోయింది అని బంధుమిత్రులకు చెప్పింది. అంతటితో ఆగక ఒక ఖాళీ శవపేటికకు అంత్యక్రియలు కూడా నిర్వహించింది. ఊరంతా బ్లాంచే చనిపోయిందని నమ్మింది. మేడం మోనియర్ నల్లని దుస్తులు ధరించి కూతురు చనిపోయిన దుఃఖంలో ఉన్న తల్లిలా నటించి సమాజం నుండి సానుభూతిని పొందింది. కాని ఆ భవనంలో పై అంతస్తులో ఉన్న గది నుండి వచ్చే సన్నని ఆర్తనాదాలు కేవలం ఆమెకు, ఆమె కొడుకు మార్సెల్కు మాత్రమే తెలుసు. జూలియన్ కూడా ఆ వార్త విని కుప్పకూలిపోయాడు. తన ప్రియసి చనిపోయిందని నమ్మి పిచ్చివాడిలా ఆమె సమాధి అంటే ఖాళీది అని తెలియక దగ్గర గంటల తరబడి ఏడ్చేవాడు. లోపల బ్లాంచే, నేను బ్రతికే ఉన్నాను, నన్ను కాపాడండి
అని మౌనంగా రోదిస్తుంటే బయట ప్రపంచం ఆమెను ఒక జ్ఞాపకంలా మరిచిపోయింది. ఒక తల్లి తన గౌరవం కోసం కన్నబిడ్డకు సజీవ సమాధి కట్టి లోకానికి మాత్రం మరణం అనే ముసుగు వేసిన అత్యంత క్రూరమైన ఘట్టమిది. బ్లాంచే చనిపోయిందని లోకం నమ్మినా జూలియన్ మనసు మాత్రం ఆ నిజాన్ని అంగీకరించలేకపోయింది. ప్రతిరోజూ మోనియర్ భవనం వైపు దీనంగా చూస్తూ ఆమె పిలుపు కోసం ఎదురుచూసేవాడు. ఆమె జ్ఞాపకాలు అతన్ని లోపల నుండి దహించివేసేవి. విరహం, మానసిక వేదన జూలియన్ ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. 1885వ సంవత్సరంలో, అంటే బ్లాంచే బందీ అయిన దాదాపు 10 ఏళ్ల తర్వాత, జూలియన్ తీవ్ర అనారోగ్యంతో తన చిన్న గదిలో కన్నుమూశాడు. చనిపోయే చివరి క్షణంలో కూడా అతని పెదవులు బ్లాంచే అని ఉచ్చరించాయి. తన ప్రియురాలు అదే నగరంలో కేవలం కొన్ని వీళుల దూరంలో ఒక చీకటి గదిలో సజీవంగా ఉందని తెలియకుండానే ఆయన ప్రాణాలు విడిచాడు. అక్కడ గదిలో ఉన్న బ్లాంచేకు ఈ వార్త తెలియదు. జూలియన్ ఈ పాటికి పెద్ద లాయరయ్యుంటాడు, నన్ను వెదుక్కుంటూ వస్తాడు అని ఆమె ఇంకా నమ్ముతూనే ఉంది. ఆమెకు తెలియని నిజమేమిటంటే ఆమెను ఈ నరకం నుండి రక్షించగల ఏకైక వ్యక్తి ఇప్పుడు మట్టిలో కలిసిపోయాడు. ఆమె నిరీక్షణ ఇప్పుడు ఒక శూన్యం కోసం మాత్రమే. 1886 బ్లాంచే ఆ చీకటి గదిలోకి వచ్చి 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడామె వయసు 35 ఏళ్లు, కాని చూస్తే 80 ఏళ్ల ముసలిదానిలా కనిపిస్తోంది. ఆ గది ఇప్పుడు ఒక నరకకుంపంలా మారింది. 10 ఏళ్లుగా ఆ గదిని ఎవ్వరూ శుభ్రం చేయలేదు. ఆమె పడుకునే పరుపు పూర్తిగా కుళ్ళిపోయి అందులో పురుగులు, కీటకాలు నివాసముంటున్నాయి. గది నిండా వ్యర్థాలు, కుళ్ళిన ఆహారపు మిగులు ముక్కలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఆ దుర్వాసన భరించడం ఏ మనిషికైనా అసాధ్యం. బ్లాంచే శరీరం పూర్తిగా శుషించిపోయింది. ఎముకల మీద చర్మం కప్పినట్లు అస్థిపంజరంలా మారిపోయింది. ఆహారం లేక, సూర్యరశ్మి తగలక ఆమె చర్మం పాలిపోయి వింత రంగులోకి మారింది. ఆమె జుట్టు మోకాళ్ల వరకు పెరిగి చిక్కులుపడి ఒక గడ్డి వాములా తయారైంది. అన్నిటికంటే భయంకరమైనదేమిటంటే ఆమెకు మాటలు మరచిపోవడం మొదలయింది. ఏళ్లబాటు ఎవ్వరితోనూ మాట్లాడకపోవడం వల్ల ఆమె తనలో తాను వింత శబ్దాలు చేసుకుంటూ కూర్చునేది. ఆమె కళ్లలో మునపటి మెరుపులేదు, కేవలం ఒక శూన్యమైన చూపు మాత్రమే మిగిలింది. ప్యారిస్ నగరం బయట ఎంతో వేగంగా మారుతోంది. కాని ఈ అభాగ్యురాలికి మాత్రం ఆ 10 ఏళ్ల కాలం ఒక నిరంతర పీడకలలా సాగుతూనే ఉంది. మే 1901 ప్యారిస్ నగరం వసంతకాలపు సొగసులతో అలరారుతోంది. ప్యారిస్ అటార్నీ జనరల్ కార్యాలయానికి ప్రతిరోజూ 100ల కొద్దీ ఉత్తరాలు వస్తుంటాయి. కాని ఆ రోజు వచ్చిన ఒక అజ్ఞాత లేఖ అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఆ లేఖలో ఇలా ఉంది: గౌరవనీయులైన అటార్నీ జనరల్ గారికి, నేను మీకొక భయంకరమైన రహస్యాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. మోనియర్ కుటుంబానికి చెందిన భవనంలో ఒక మహిళ 25 ఏళ్లుగా బందీ అయ్యుంది. ఆమె ఆకలితో అలమడిస్తోంది, కుళ్ళిపోయిన వ్యర్థాల మధ్య బ్రతుకుతోంది. ప్యారిస్ నగరపు ప్రతిష్టాత్మక కుటుంబం వెనుక ఉన్న ఈ నరకాన్ని దయచేసి బయటపెట్టండి. ఆ లేఖ రాసింది ఎవరో ఇప్పటికీ ఒక మిస్టరీ. బహుశా ఆ ఇంట్లో పనిచేసే ఒక పనిమనిషికి మనసు కరిగి రాసి ఉండవచ్చు, లేదా ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఎవరికో ఆ పాపం భారమై ఉండవచ్చు. అటార్నీ జనరల్ మొదట నమ్మలేదు. మోనియర్ కుటుంబమంటే ప్యారిస్లో ఎంతో గౌరవం ఉన్న కుటుంబం. అంతటి సంపన్న కుటుంబం ఇలాంటి పని చేస్తుందా అని అనుమానించినా లోపల ఏదో నిగూఢ సత్యం ఉందని ఆయన మనసు చెప్పింది. వెంటనే విచారణకు ఆదేశించారు. మే 23, 1901 పోలీసుల బృందం మోనియర్ భవనం ముందు ఆగింది. మేడం మోనియర్ ఎప్పటిలాగే గంభీరంగా తలుపు తీసింది. పోలీసులు సోదాలు చెయ్యాలని చెప్పగానే ఆమె ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. నా ఇంట్లో సోదాలా? మీకెంత ధైర్యం? నా కూతురు ఎప్పుడో చనిపోయింది అని గర్జించింది. కాని పోలీసులు వెనక్కి తగ్గలేదు. భవనం ప్రతి మూలనూ వెదకడం మొదలుపెట్టారు. కింద గదులన్నీ శుభ్రంగా, విలాసవంతంగా ఉన్నాయి. చివరకుమారు అటకవైపు ఉన్న ఇరుకైన మెట్లు ఎక్కారు. అక్కడ ఒక గది తలుపుకు పెద్ద పెద్ద గొలుసులు, తాళాలు వేసి ఉండటం గమనించారు. ఆ గది నుండి ఒక భరించలేనంత కుళ్ళిన వాసన వస్తోంది. ఈ తలుపు తీయండి అని పోలీసులు ఆదేశించారు. అక్కడ ఏమీ లేదు, పాత సామాన్లు ఉన్నాయి అని మేడం మోనియర్ అడ్డుపడ్డది. కాని పోలీసులు వినకుండా గొడ్డలితో ఆ గొలుసులను బద్దలు కొట్టారు. తలుపు తీయగానే లోపల నుండి వచ్చిన దుర్వాసనకు పోలీసులు ముక్కులు మూసుకున్నారు. ఆ చీకటి గదిలో కిటికీలకు మేకులు కొట్టిన ఆ అంధకారంలో ఒక మూల ముడిచుకుపోయిన అస్థిపంజరంలాంటి రూపం కనిపించింది. పోలీసులు టార్చ్ లైట్ వేయగానే ఆ కాంతికి భయపడి ఆ రూపం కేకలు వేసింది. 25 ఏళ్లుగా సూర్యకాంతిని చూడని ఆ కళ్ళు వెలుగును భరించలేక కేకలు వేశాయి. ఆ గదినింటా కుళ్ళిన ఆహారం, వ్యర్థాలు, పురుగులు. ఆ దృశ్యం చూసి ధైర్యవంతులైన పోలీసులు కూడా నిశ్చేష్టులయ్యారు. 25 ఏళ్ల తర్వాత బ్లాంచే మోనియర్ బందీఖానా బద్దలయింది. కాని ఆమెను రక్షించాల్సిన జూలియన్ అప్పటికే మట్టిలో కలిసిపోయాడు. ఆమె నిరీక్షణ ఇప్పుడు ఒక శూన్యం కోసం మాత్రమే. అటకగది తలుపులు బద్దలు కొట్టిన పోలీసులకు ఎదురైన దృశ్యం
ఏ హారర్ సినిమా కన్నా భయంకరంగా ఉంది. గదిలోకి టార్చ్ లైట్ వేయగానే ఆ కాంతిలో గాలిలో తేలుతున్న దుమ్ము కణాలు, వేల సంఖ్యలో చెల్లాచెదురుగా ఉన్న పురుగులు కనిపించాయి. ఆ గదిలో పేరుకుపోయిన కుళ్ళిన ఆహారపు వ్యర్థాలు, మలమూత్రాల మధ్య ఒక మూలన ముడుచుకుని ఉన్న ఆకారం కనిపించింది. ఆమె బ్లాంచే మోనియర్. ఒకప్పుడు ప్యారిస్ అందాల రాశిగా వెలిగిన ఆ పారిజాతం ఇప్పుడు కేవలం 25 కిలోల బరువున్న అస్థిపంజరంలా మారిపోయింది. ఆమె ఒంటిపై నూలుపోగు కూడా లేదు. 25 ఏళ్లుగా కత్తెర తగలని ఆమె జుట్టు మోకాళ్ల వరకు జడలు కట్టి మురికితో నిండిపోయి ఉంది. పోలీసులు ఆమె దగ్గరకు వెళ్లగానే ఆమె భయంతో గదిమూలకు వెళ్లి వింత శబ్దాలు చేస్తూ వణికిపోయింది. ఆమె కళ్ళు గుంటలు పడిపోయాయి. చర్మం ఎముకలకు అంటుకుపోయి వింతైన పాలిపోయిన రంగులో ఉంది. ఒక మనిషిని బ్రతికుండెగానే ఇలాంటి స్థితిలో చూడటం ఆ పోలీసు అధికారుల జీవితంలోనే మరిచిపోలేని విషాదం. ఒక తల్లి తన బిడ్డను ఇలా ఉంచగలదా అని ఆ గదిని చూసిన ప్రతి అధికారి కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు ఆమెను ఒక దుప్పటిలో చుట్టి ఆ నరకకూపం నుండి బయటకు తీసుకువచ్చారు. మెట్లు దిగి ఆమెను భవనం వెలుపలికి తీసుకువస్తున్నప్పుడు 25 ఏళ్ల తర్వాత మొదటిసారి ఆమె శరీరానికి సూర్యకాంతి తగిలింది. అప్పటివరకు కటిక చీకటిలో ఉన్న బ్లాంచే ఆ వెలుగును తట్టుకోలేకపోయింది. సూర్యరశ్మి తన కళ్లను పొడుస్తున్నట్లు అనిపించడంతో ఆమె గట్టిగా కేకలు వేస్తూ కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆమెకు వెలుతురు అంటేనే భయం వేసింది. స్వచ్ఛమైన గాలి పీల్చడం కూడా ఆమె ఊపిరితిత్తులకు కొత్తగా అనిపించింది. బయట ఉన్న జనం ఆ దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. ఒకప్పుడు గారాల పట్టిగా పిలవబడే బ్లాంచే ఇలా మారిపోయిందని ఎవరూ ఊహించలేదు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు కూడా ఆమె పరిస్థితి చూసి చలించిపోయారు. 25 ఏళ్లుగా ఈమె మానవ సమాజానికి దూరంగా ఉంది. ఇప్పుడు ఈమెకు కావలసింది మందులు మాత్రమే కాదు, కోల్పోయిన మనుషుల ప్రేమ కూడా అని డాక్టర్లు నిర్ధారించారు. కాని ఆమె ప్రేమించిన జూలియన్ లేడు. ప్రేమించాల్సిన తల్లి ఆమెను చిత్రహింసలకు గురిచేసింది. ఆమె విముక్తి పొందింది కాని ఆమె ఆత్మ మాత్రం ఆ చీకటి గదిలోనే చిక్కుకుపోయినట్లు ఉంది. బ్లాంచే విముక్తి పొందిన వార్త ప్యారిస్ నగరంలో కార్చిచ్చులా వ్యాపించింది. అంతటి గౌరవప్రదమైన కుటుంబం వెనక ఉన్న ఈ పాశవిక ముఖం చూసి సమాజం నివ్వెరపోయింది. మేడం మోనియర్ను పోలీసులు అరెస్టు చేసి వీధిగుండా తీసుకువెళ్లుతుంటే జనం ఆమెపై ఉమ్మివేశారు. రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు. రాక్షసి, కన్నబిడ్డను సజీవ సమాధి చేస్తావా అంటూ నినాదాలు మిన్నంటాయి. కాని చట్టం ఇచ్చే శిక్ష కంటే ముందే ఆమెకు ప్రకృతి శిక్ష విధించింది. జైలుగదిలో కూర్చున్న మేడం మోనియర్కు తన తప్పుతాలుకు పశ్చాత్తాపం కలగలేదు సరికదా, తన వంశగౌరవం మంటగలిసిందన్న ఆవేదనే ఆమెను దహించివేసింది. బయట జనం చేస్తున్న ఛీత్కారాలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించాయి. అరెస్టైన కేవలం 15 రోజుల్లోనే తీవ్రమైన గుండెపోటుతో ఆమె జైలులోనే కన్నుమూసింది. ఆమె మరణంతో ఒక క్రూరమైన అధ్యాయం ముగిసింది. కాని ఆమె చేసిన పాపం మాత్రం బ్లాంచే రూపంలో సజీవంగా మిగిలే ఉంది. మేడం మోనియర్ మరణించినా ఆమె కట్టిన ఆ చీకటి గోడలు బ్లాంచే మనసులో ఇంకా అలాగే ఉండిపోయాయి. బ్లాంచేను ఆసుపత్రి నుండి ఒక ప్రశాంతమైన మానసిక చికిత్సాలయానికి తరలించారు. అక్కడ ఆమెకు మంచి ఆహారం, శుభ్రమైన దుస్తులు దొరకాయి. కాని గడిచిన 25 ఏళ్ల చీకటి ఆమె మెదడును పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. ఆమెకు వెలుతురు చూస్తే భయం, మనుషులు దగ్గరకు వస్తే వణుకు. చికిత్సాలయంలోని ఒక చిన్న గదిలో కూర్చొని ఆమె గంటల తరబడి కిటికీ వైపు చూస్తూ ఉండేది. ఆమె నోటి నుండి వచ్చే ఏకైక మాట జూలియన్. జూలియన్, ఎక్కడున్నావు? వర్షం కురుస్తోంది, నా గొడుగు తీసుకురా అని తనలో తాను మాట్లాడుకునేది. జూలియన్ ఎప్పుడో మరణించాడన్న సత్యం ఆమెకు ఎవరూ చెప్పలేదు. చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో ఆమె లేదు. ఆమె మనసు 1876వ సంవత్సరంలోనే ఆగిపోయింది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు పళ్ళు ఇస్తుంటే ఆమె వాటిని తీసుకోకుండా తన ప్రియుడికి ఇస్తున్నట్లు గాలిలోకి చెయ్యి చాచేది. ఆమె శరీరానికి స్వేచ్ఛ దొరకింది. కాని ఆమె ఆత్మ మాత్రం ఇంకా ఆ పాత అటకగదిలోనే జూలియన్ కోసం ఎదురుచూస్తూ బందీ అయిపోయింది. ఆమెకు లోకం ఒక పెద్ద చీకటి గదిలాగే అనిపించేది. ఆమె జ్ఞాపకాల నీడలో జూలియన్ మాత్రమే వెలుగుతున్న ఏకైక దీపం. సంవత్సరం 1913. బ్లోయిస్ నగరంలోని ఒక మానసిక చికిత్సాలయం. బయట ప్రపంచం మొదటి ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతూ అల్లకల్లోలంగా ఉంది. కాని ఆసుపత్రిలోని ఒక చిన్న గదిలో తెల్లని మంచం మీద ఒక వృద్ధురాలు ప్రశాంతంగా పడుకొని ఉంది. ఆమె బ్లాంచే మోనియర్.
ఆమె వయసు ఇప్పుడు 64 ఏళ్లు. కాని ఆమె అనుభవించిన నరకం ఆమెను శారీరకంగా అంతకంటే ఎంతో వృద్ధురాలిని చేసింది. గత 12 ఏళ్లుగా ఆమె ఆసుపత్రిలో ఉన్నా ఆమె మనసు మాత్రం ఎప్పుడూ ఆ పాత ప్యారిస్ వీధుల్లోనే విహరించేది. ఆమె కళ్ళు ఇప్పుడు బలహీనపడ్డాయి. కాని ఆ కళ్లలో ఏదో తెలియని ప్రశాంతత కనిపించింది. ఆ సాయంత్రం కిటికీలోంచి సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా ఒక వెచ్చని రంగులోకి మారింది. బ్లాంచే నెమ్మదిగా కళ్ళు తెరచింది. ఆమెకు ఎదురుగా ఉన్న గోడమీద పడుతున్న ఎండఛాయలో ఆమెకు ఒక రూపం కనిపించింది. అది ఎవరిదో ఆమెకు బాగా తెలుసు. చిరిగిన కోటు, చేతిలో న్యాయశాస్త్ర పుస్తకాలు, ముఖంలో అదే స్వచ్ఛమైన చిరునవ్వు. జూలియన్. ఆమె పెదవులపై ఒక చిరునవ్వు వికసించింది. 25 ఏళ్ల చీకటిలో ఆమె దేనికోసమైతే ప్రాణాలను నిలుపుకున్నదో ఆ గమ్యం చేరువైనట్లు ఆమెకు అర్థమయింది. ఆమె గొంతులోంచి ఒక చిన్న గుసగుస వినిపించింది. జూలియన్, ఎక్కడున్నావు? వర్షం కురుస్తోంది, నా గొడుగు తీసుకురా అని తనలో తాను మాట్లాడుకునేది. జూలియన్ ఎప్పుడో మరణించాడన్న సత్యం ఆమెకు ఎవరూ చెప్పలేదు. చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో ఆమె లేదు. ఆమె మనసు 1876వ సంవత్సరంలోనే ఆగిపోయింది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు పళ్ళు ఇస్తుంటే ఆమె వాటిని తీసుకోకుండా తన ప్రియుడికి ఇస్తున్నట్లు గాలిలోకి చెయ్యి చాచేది. ఆమె శరీరానికి స్వేచ్ఛ దొరకింది. కాని ఆమె ఆత్మ మాత్రం ఇంకా ఆ పాత అటకగదిలోనే జూలియన్ కోసం ఎదురుచూస్తూ బందీ అయిపోయింది. ఆమెకు లోకం ఒక పెద్ద చీకటి గదిలాగే అనిపించేది. ఆమె జ్ఞాపకాల నీడలో జూలియన్ మాత్రమే వెలుగుతున్న ఏకైక దీపం. సంవత్సరం 1913. బ్లోయిస్ నగరంలోని ఒక మానసిక చికిత్సాలయం. బయట ప్రపంచం మొదటి ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతూ అల్లకల్లోలంగా ఉంది. కాని ఆసుపత్రిలోని ఒక చిన్న గదిలో తెల్లని మంచం మీద ఒక వృద్ధురాలు ప్రశాంతంగా పడుకొని ఉంది. ఆమె బ్లాంచే మోనియర్. ఆమె వయసు ఇప్పుడు 64 ఏళ్లు. కాని ఆమె అనుభవించిన నరకం ఆమెను శారీరకంగా అంతకంటే ఎంతో వృద్ధురాలిని చేసింది. గత 12 ఏళ్లుగా ఆమె ఆసుపత్రిలో ఉన్నా ఆమె మనసు మాత్రం ఎప్పుడూ ఆ పాత ప్యారిస్ వీధుల్లోనే విహరించేది. ఆమె కళ్ళు ఇప్పుడు బలహీనపడ్డాయి. కాని ఆ కళ్లలో ఏదో తెలియని ప్రశాంతత కనిపించింది. ఆ సాయంత్రం కిటికీలోంచి సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా ఒక వెచ్చని రంగులోకి మారింది. బ్లాంచే నెమ్మదిగా కళ్ళు తెరచింది. ఆమెకు ఎదురుగా ఉన్న గోడమీద పడుతున్న ఎండఛాయలో ఆమెకు ఒక రూపం కనిపించింది. అది ఎవరిదో ఆమెకు బాగా తెలుసు. చిరిగిన కోటు, చేతిలో న్యాయశాస్త్ర పుస్తకాలు, ముఖంలో అదే స్వచ్ఛమైన చిరునవ్వు. జూలియన్. ఆమె పెదవులపై ఒక చిరునవ్వు వికసించింది. 25 ఏళ్ల చీకటిలో ఆమె దేనికోసమైతే ప్రాణాలను నిలుపుకున్నదో ఆ గమ్యం చేరువైనట్లు ఆమెకు అర్థమయింది. ఆమె గొంతులోంచి ఒక చిన్న గుసగుస వినిపించింది. జూలియన్, ఎక్కడున్నావు? వర్షం కురుస్తోంది, నా గొడుగు తీసుకురా అని తనలో తాను మాట్లాడుకునేది. జూలియన్ ఎప్పుడో మరణించాడన్న సత్యం ఆమెకు ఎవరూ చెప్పలేదు. చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో ఆమె లేదు. ఆమె మనసు 1876వ సంవత్సరంలోనే ఆగిపోయింది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు పళ్ళు ఇస్తుంటే ఆమె వాటిని తీసుకోకుండా తన ప్రియుడికి ఇస్తున్నట్లు గాలిలోకి చెయ్యి చాచేది. ఆమె శరీరానికి స్వేచ్ఛ దొరకింది. కాని ఆమె ఆత్మ మాత్రం ఇంకా ఆ పాత అటకగదియోనే జూలియన్ కోసం ఎదురుచూస్తూ బందీ అయిపోయింది. ఆమెకు లోకం ఒక పెద్ద చీకటి గదిలాగే అనిపించేది. ఆమె జ్ఞాపకాల నీడలో జూలియన్ మాత్రమే వెలుగుతున్న ఏకైక దీపం.